మీడియా మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఇవాళ ప్రపంచ క్యాన్సర్ దినం, వరల్డ్ క్యాన్సర్ డే. ఇవాళ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఒక పెద్ద సవాలుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 17.5% క్యాన్సర్ కారణంగా మరణాలు సంభవిస్తుంటే, ఆంధ్రప్రదేశ్లో కూడా 9.93% మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. వీటికి సరైన ముఖ్య కారణం ఏంటంటే క్యాన్సర్ పట్ల అవగాహన లేకపోవడం, నివారణ చర్యలు చేపట్టకపోవడం, ముందస్తు పరీక్షలు నిర్వహించకపోవడం, తద్వారా సరైన చికిత్స అందకపోవడం కారణంగా ఇవాళ ఈ మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ప్రజలు అవగాహన లేమి కారణంగా క్యాన్సర్ బారిన పడి ఆర్థికంగా చితికిపోయి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. అయితే ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే 63% ఈ క్యాన్సర్ రోగాలనేవి చికిత్స ద్వారా నయం చేయదగ్గవి. జన్యుపరమైన క్యాన్సర్ తప్ప ఇతరత్ర అనేక క్యాన్సర్ రోగాలు చికిత్స చేసే అవకాశం ఉన్నప్పుడు వీటి పట్ల అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ అవగాహన కార్యక్రమాలను చేపడుతూ తద్వారా క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్యని తగ్గించడం, తద్వారా మరణాలను తగ్గించే ప్రయత్నం జరుగుతూ ఉంది. మన దేశంలో కూడా ముందస్తు పరీక్షల కోసం కేంద్రంలోని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాయి. గత సంవత్సరం నవంబర్ 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మందికి క్యాన్సర్ ముందస్తు పరీక్షలు నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రధానంగా ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్లకి ఇవాళ ముందస్తు పరీక్షలు నిర్వహిస్తున్నాం. దానికి అనుగుణంగా దాదాపు 1500 టీంలను తయారు చేసి 155 మంది సూపర్ స్పెషలిస్టులని, 238 స్పెషలిస్టులని, 4000 ఏఎన్ఎంలని, 4000 మెడికల్ ఆఫీసర్లని, 18,000 ప్రైమరీ హెల్త్ వర్కర్స్ని సమూహాలుగా ఏర్పాటు చేసి ప్రతి గ్రామాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పరీక్షలు నిర్వహించే కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటిదాకా 71 లక్షల మంది ఈ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించుకుంటే దాంట్లో 66,000 మంది అనుమానితులుగా తేలారు. వీరిని ఈ 17 ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్స్గా పరిగణించబడుతున్న బోధనా ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటిలో రెఫర్ చేయడం, ఈ అనుమానిత కేసులు మరొకసారి పరీక్షలు నిర్వహించి వారికి ఉందా లేదా గమనించి తదనుగుణంగా ఏ దశలో ఉందో వాటిని గుర్తించి తదనుగుణంగా చికిత్స అందించే ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో రద్దీ సమయంలో ఈ అనుమానిత రోగులు ఎవరైతే ఉన్నారో ఇబ్బంది ఉండకూడదు కాబట్టి ప్రతి మంగళవారం, గురువారం ఒక గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేయడం, ప్రత్యేక ఓపీడీ సేవలను అందించడం, ప్రత్యేక ఓపీడీ వార్డును కూడా బ్రాండింగ్ 222 పేరుతో బ్రాండింగ్ చేసి వైద్య సేవలు, పరీక్షలు తదనంగా చికిత్స సేవలు అందించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే ఇంకా అనేక చోట్ల ప్రజల్లో అవగాహన లేని కారణంగా ఈ పరీక్షలకు ముందుకు రాకపోవడం మేము గమనిస్తూ ఉన్నాం. ప్రధానంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ రొమ్ము క్యాన్సర్ పరీక్షలు నిర్వహించుకోవడం,
అదేవిధంగా 30 సంవత్సరాల నుంచి నిండిన ప్రతి మహిళ సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ పరీక్షలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. మొహమాట పడకుండా హెల్త్ వర్కర్లు వచ్చినప్పుడు వారి పరీక్షలు నిర్వహించడానికి వెసులుబాటు కల్పించడం, తద్వారా ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఆ ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని ప్రజలు గుర్తించాల్సిందిగా కోరుతున్నాం. అనేక ఐఈసీ కార్యక్రమాలను కూడా వీటి ద్వారా నిర్వహిస్తున్నాం. ఇది సమిష్టిగా మనము క్యాన్సర్ మీద, కరోనా పైన ఏ రకంగా అయితే దేశ ప్రజలందరం ఒకటిగా ఉండి సమిష్టిగా పోరాటం చేసి కరోనాని తరిమేశామో, అదేవిధంగా పెను సవాలుగా మారిన క్యాన్సర్ను కూడా సమిష్టి పోరాటం చేస్తేనే నియంత్రించగలమనే విషయాన్ని నేను ఇవాళ రాష్ట్ర ప్రజలకి తెలియజేయదలుచుకున్నాను. దీంట్లో వైద్య సిబ్బంది కానీ, లేదా పౌర సమాజం కానీ, లేదా ప్రతిభావంత వ్యక్తులు ఎవరైనా సెలబ్రిటీలు కానీ, లేదా మీడియా సహకారం కూడా కోరుతున్నాను. ఇంత పెద్ద ఎత్తున వైద్య పరీక్షలు 6 నెలల కాలంలో ఈ 4 కోట్ల మందికి పైగా నిర్వహించాలని మేము ఒక వ్యవధి పెట్టుకొని చేస్తున్నాం. కానీ గత 2.5 నెలలో 71 లక్షల మందికి చేయగలిగామంటే ప్రజల్ని మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. వీటికి మీడియా సహకారాన్ని కూడా నేను కోరుతున్నాను. ముఖ్యంగా నేను ఇప్పుడే సెలబ్రిటీల గురించి ప్రస్తావించాను. ప్రముఖ నటి గౌతమి గారు ఈ క్యాన్సర్ పైన మహిళల్లో ప్రధానంగా అవగాహన కల్పించడం కోసం సమయం ఇవ్వాల్సిందిగా కోరినప్పుడు వారు క్యాన్సర్ సర్వైవర్ కాబట్టి వెంటనే తను అనుభవించిన బాధని తెలియజేస్తూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖతో కలిసి క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో పాలు పంచుకుంటానని వారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇవాళ క్యాన్సర్ గురించి ప్రపంచమంతా అతలాకుతలమవుతుంటే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏటా 70,000 మంది క్యాన్సర్ బారిన పడుతున్న కొన్ని అంచనాల ప్రకారం ఐసీఎంఆర్ కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం కానీ దాంట్లో 40 నుంచి 42,000 మంది సగటున ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంతటి ప్రమాదకరంగా మారిన క్యాన్సర్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. కొద్దిగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. కొద్దిగా జీవన శైలిని మార్చుకోవడం వల్ల క్యాన్సర్ను మనం నివారించుకోవచ్చు. లేదా ముందస్తు పరీక్షలు చేయడం వల్ల వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించి పూర్తిగా నయం చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇవాళ నేను క్యాన్సర్ దినం సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మీకు సర్వైకల్ క్యాన్సర్ కోసం యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకి హెచ్పివి వ్యాక్సిన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా 200 బడ్జెట్లో రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి జిల్లాకి ఒక క్యాన్సర్ డే కేర్ సెంటర్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సంవత్సరంలోనే 200 క్యాన్సర్ డే కేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదన చేసింది. ఇంత పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్యాన్సర్ నివారణ కోసం, పరీక్షల కోసం ప్రయత్నం చేస్తుంటే ప్రజలు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైద్యం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిన విషయాన్ని దేశ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఆర్థిక సంవత్సరం 15-16లో 29% మాత్రమే వైద్యం మీద ఖర్చు పెడితే అదే 22-23కి వచ్చేసరికి అది 48% పెరిగిన విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంది. దాన్ని బట్టి ప్రజా ఆరోగ్యం మీద ఎంత ప్రత్యేకమైన దృష్టి పెట్టింది ప్రభుత్వం అనే విషయాన్ని కూడా గుర్తించాలి. 2022-23లో స్థూల జాతీయోత్పత్తిలో జీడిపిలో 3.8% కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టాయి. 9,05,000 కోట్లు ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు క్యాన్సర్ ఎంత ప్రమాదకారి గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 36 క్యాన్సర్ మందులపై బేసిక్స్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం ద్వారా దాదాపు 50% తక్కువకి ఆ మందులు ఇవాళ మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. అదేవిధంగా 3 ప్రధాన మందుల్లో కూడా జిఎస్టీ రేట్లు కూడా తగ్గించడం జరిగింది. దీన్ని బట్టి ప్రజారోగ్యం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి దృష్టి సారించాయనే విషయాన్ని
ఎందుకంటే మానవ వనరులు బాగుంటేనే జాతి నిర్మాణం జరుగుతుంది, సంపద సృష్టి జరుగుతుంది అనే విషయాన్ని గుర్తించిన నాయకత్వం కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి ప్రజా ఆరోగ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. మిత్రులారా, కేవలం ప్రజా ఆరోగ్యమే కాకుండా 3 రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అనేక అంశాల మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మొదటి లేదా రెండవ స్థానానికి వెళ్ళే దిశగా మనం చేస్తున్న ప్రయత్నాల్లో మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక ఫౌండేషన్ లాగా, పునాదిలాగా పనిచేస్తుందని నేను భావిస్తున్నాను. ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఆదాయంలో 1,00,000 కోట్లు తగ్గినప్పటికి కూడా 12 లక్షల దాకా వ్యక్తిగత ఇన్కమ్ ట్యాక్స్కి పరిమితి రాయితీ ఇవ్వడం మనం అందరం గమనించాం. తద్వారా మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నిండే అవకాశం ఉంది. ఏదైతే ట్యాక్స్ రూపంలో గతంలో చెల్లించేదో 7 లక్షల వరకు గతంలో పరిమితి ఉండేది, ఇప్పుడు 12 లక్షలు పెంచడం జరిగింది. దాన్ని ఇతర అవసరాల కోసం మధ్యతరగతి వాడుకోవడానికి అవకాశం ఉంది. ప్రధానమంత్రి గారు ప్రధానంగా ఈ దేశాన్ని 4 కులాలుగా విభజించి చెప్పారు. పేదలు, రైతులు, మహిళలు, యువకులు. పేదల కోసం అనేక కార్యక్రమాలని గత 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అది జీవన బీమా కార్యక్రమాలైనా, పేదలందరికీ ఇల్లు నిర్మించే కార్యక్రమమైనా, లేదా ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించి ఆరోగ్య సంరక్షణ కోసం తీసుకున్న నిర్ణయమైనా, ఇవాళ పేదలకి పెద్దపీట వేసి పేదరిక నిర్మూలన కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. తద్వారా గత 10 సంవత్సరాలు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చిన విషయాన్ని కూడా మనం చూసాం. ఈ సంవత్సరం కూడా 55,000 కోట్లతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, 63,000 కోట్లతో జలజీవన్ మిషన్ పరిమితిని పెంచడమే కాకుండా 28 దాకా కాల వ్యవధిని పెంచడం కాకుండా 63,000 కోట్లతో మళ్ళీ కొత్తగా జలజీవన్ మిషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. తద్వారా పేదరిక నిర్మూలన కోసం మరొక మెట్టు మనం పైకి వెళ్తూ ఉన్నాం. ఇక రైతులను ప్రధానంగా దృష్టి పెట్టుకొని 70% పైగా వ్యవసాయ ఆధారంగా జీవిస్తున్న గ్రామీణ రైతులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పెద్ద ఎత్తున రైతాంగానికి వరాలు కురిపించడం, ఫర్టిలైజర్ సబ్సిడీ మీద 1,18,000 కోట్లు ఇవ్వడం, లేదా కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షలు పెంచి కేవలం పాలా వడ్డీకి 5 లక్షల దాకా రుణాన్ని అందించడం, లేదా పంటల పెట్టుబడి కోసం ఇస్తున్న పిఎం కిసాన్ పథకానికి 65,000 కోట్లు కేటాయించడం, ఈ రకంగా రైతాంగానికి ఊతమిచ్చేలాగా గతంలో ఉన్న కార్యక్రమాలకి తోడు మరి కాస్త నిధులను కేటాయింపులు పెంచి ఇవాళ వ్యవసాయాన్ని ఊతమిచ్చే ప్రయత్నం చేస్తున్నాం, వ్యవసాయ రంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. మహిళలకి అది పోషణ అభియాన్ దగ్గర నుంచి స్వయం సహాయక బృందాల దాకా పరిమితిని పెంచడమే కాకుండా నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద నిధుల కేటాయింపుని పెంచి ఇవాళ కేవలం మహిళా వర్గానికే 4 లక్షల కోట్లు వివిధ పథకాల కింద ఈ కొత్త బడ్జెట్లో కేటాయింపులు చేశాయి. తద్వారా మహిళా సాధికారత కోసం ఇప్పటికీ 33% చట్టసభలో రిజర్వేషన్ తీసుకొచ్చిన మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఆర్థికంగా కూడా సాధికారత లభించడం కోసం ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా 80 కోట్లు ఉంటున్న యువకులు ఈ దేశంలో, దేశ జనాభాలో 80 కోట్లు యువతను దృష్టిలో పెట్టుకొని అనేక రకాలైన కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మనం ఏ కళ అయితే కంటున్నామో వికసిత భారత్ నిర్మాణం గురించి, లేదా ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్ర నిర్మాణం గురించి, ఈ నిర్మాణం యువత భుజస్కంధాల మీద ఉంది కాబట్టి యువతకు ఊతమిచ్చేలాగా అనేక కార్యక్రమాలు తీసుకురావడం, ప్రధానంగా ఎంఎస్ఎంఈల రుణ పరిమితిని 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచి ఉత్పాదకను పెంచి అదేవిధంగా ఉపాధిని కూడా పెంచే కార్యక్రమాలు తీసుకురావడం, మేక్ ఇన్ ఇండియా నుంచి మేక్ ఫర్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్ పేరుగా ఇవాళ ఎంఎస్ఎంఈలకి ఊతమిచ్చే దిశగా
వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కొత్త కొత్త ఆవిష్కరణల కోసం ప్రధానంగా వ్యవసాయ రంగంలో కానీ, ఆరోగ్య రంగంలో, విద్యా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం, కొత్త ఆవిష్కరణల కోసం నిధులు కేటాయింపడం, ఒక శాస్త్రీయ దృక్పథాన్ని చిన్న వయసు నుంచే కలిగించడం కోసం 500 అటల్ టింకరింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయడం, రాబోయే రోజుల్లో ప్రపంచంతో పోటీ పడే రకంగా మన విద్యార్థులను తీర్చిదిద్దే దిశగా కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. అనేక ఐఐటీల్లో శాస్త్రీయ పరిశోధనల కోసం నిధులు కేటాయించడం, ప్రధానంగా ఆరోగ్య రంగంలో కూడా 12% నిధుల్ని గత ఆర్థిక సంవత్సరం పోలిస్తే 12% ఇవాళ కేటాయింపులు ఎక్కువ జరిగాయి. అది నేషనల్ హెల్త్ మిషన్ కానీ, ఆయుష్ కానీ, లేదా ఆయుష్మాన్ భారత్ కానీ అన్నిట్లో నిధుల కేటాయింపు 12% పెరిగింది. ఎకనామిక్ సర్వే రిపోర్టు ప్రకారం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ స్కీమ్ కింద 55 కోట్ల మందికి 10,70,00,000 కుటుంబాలని తీసుకురావడం కారణంగా ఈ వైద్యం మీద చేసే ఖర్చు గణనీయంగా తగ్గిందని, PMJY ప్రారంభమైనప్పటి నుంచి 1,25,000 కోట్లు ప్రజలకు ఆరోగ్యం మీద వెచ్చించే మొత్తం ఆదా అయిందని కూడా ఎకనామిక్ సర్వే మొన్న విడుదల చేసిన ఎకనామిక్ సర్వే పేర్కొంది. దీన్ని బట్టి అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రధానంగా వ్యవసాయానికి, గ్రామీణాభివృద్ధికి ప్రత్యేకంగా 1,81,00,000 నిధులు కేటాయించడం, గ్రామీణాభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం హైవేలలో దగ్గర 2,90,000 కోట్లు అయితే మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం దాదాపు 11.5 లక్షల కోట్లు, జీడిపిలో 3.1% నిధుల్ని ఇవాళ మూలధన వ్యయం కోసం కేటాయించడం జరిగింది. ప్రతి సంవత్సరం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచుకుంటూ పోవడం వల్ల ఇవాళ సంపద సృష్టి జరిగే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ దేశానికి ఏర్పడే అవకాశం కలిగింది. ఇటువంటి ఒక అద్భుతమైన ప్రో పూర్, ప్రో ఫార్మర్, ప్రో ఉమెన్, ప్రో యూత్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, దానికి దోహదం చేసిన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదలుచుకున్నా. ఇవాళ ఈ ట్యాక్స్ డెవల్యూషన్ లేదా డెవల్యూషన్ అండ్ ఫండ్స్ కారణంగా ఆంధ్రప్రదేశ్కు కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే 7,000 కోట్లు అదనంగా వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వం మూసేసిన, అమలు చేయని 93 కేంద్ర ప్రాయోజిత పథకాలు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏమున్నాయో వాటి కారణంగా ఇవాళ మళ్ళీ వాటిని అన్నింటినీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం మొదలుపెట్టడంతో పెద్ద ఎత్తున అది ఆవాస్ యోజనకు కానీ, లేదా జల్ జీవన్ మిషన్కి కానీ, లేదా మైనార్టీలకు ఉద్దేశించిన జన వికాస్ కార్యక్రమంకి కానీ, మైనార్టీల అభివృద్ధి కోసం ఉద్దేశించిన JVK జన వికాస్ కార్యక్రమం కోసం కానీ, ఇతరత్ర అనేక కార్యక్రమాలకి ఇవాళ కేంద్రం నుంచి సహకారం అందే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం తెలుసు. నిన్ననే కేంద్ర రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి 9,417 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం కేటాయించడం, దాదాపు 85,000 కోట్లు నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు రైల్వే విభాగంలో జరుగుతూ ఉండడం, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం లాంటి ప్రధాన నగరాల్లో రైల్వే స్టేషన్ల ఆధునీకరణతో పాటు దాదాపు 73 రైల్వే స్టేషన్ల అభివృద్ధి, ఆధునీకరణ పనులు చేపట్టడం, 33 డబ్లింగ్ కానీ, లేదా కొత్త రైల్వే లైన్లు కానీ, కొత్త రైల్వే ప్రాజెక్టులు కానీ, లేదా ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టులు కానీ, మొత్తంగా 85,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా దృష్టి సారించి ఇవాళ ఈ లాజిస్టిక్ను పెంచే ప్రయత్నం చేస్తున్నాం. లాజిస్టిక్ సపోర్ట్ వస్తే, లాజిస్టిక్స్ పెరిగితే, మౌలిక సదుపాయాల కల్పన జరిగితే పరిశ్రమలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. దాని కారణంగానే ఇటీవల గ్రీన్ హైడ్రోజన్తో 1,80,000 కోట్ల పెట్టుబడులు కానీ, లేదా BPCL రిఫైనరీ 95,000 కోట్లు కానీ, లేదా HPCL 35,000 కోట్లు కానీ, లేదా రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా గ్రీన్ ఎనర్జీకి అనేక సంస్థలు రాష్ట్రంలోని, దేశంలోని
అంతర్జాతీయ సంస్థలు ఇవాళ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం, రిలయన్స్ లాంటి కంపెనీలు కానీ, ఆర్సెనల్ మిట్టల్ లాంటి కంపెనీలు కానీ 65,000 కోట్ల నుంచి 160,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం, ఈ లాజిస్టిక్ సపోర్ట్, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతూ ఉంది. కాబట్టి సుదూర తీర ప్రాంతం ఉండడం, సముద్ర తీర ప్రాంతం ఒకటైతే ఒక అడ్వాంటేజ్ అయితే, మౌలిక సదుపాయాల కల్పన మీద ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు కారణంగా ఇవాళ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ముందుకు వస్తున్నారు. దానికి దార్శనికత కలిగిన నాయకత్వం కేంద్రంలో, రాష్ట్రంలో ఉండడం కూడా ఒక ప్రధాన కారణం. ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో ఒక దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రధానం నడిపించాలనే ఒక భావనతో పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది. ఒక ఐటీ హబ్గా, ఒక సెమీ కండక్టర్ హబ్గా, ఒక గ్రీన్ ఎనర్జీ హబ్గా, ఒక ఇండస్ట్రియల్ హబ్గా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముందుకు నడుస్తుంది. ఒక 5 సంవత్సరాల పీడ కళలోంచి బయటకు వచ్చి పోలవరం నిర్మాణం పూర్తవుతుంది. 23 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో గోదావరి, కృష్ణ నదుల అనుసంధానం ద్వారా 90 లక్షల ఎకరాల స్థిరీకరణ కానీ, లేదా 3 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కానీ సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అందిస్తున్న సహకారం, అది స్టీల్ ప్లాంట్ల విషయంలో కావచ్చు, లేదా అమరావతి నిర్మాణంలో కావచ్చు, లేదా పోలవరంలో కావచ్చు, లేదా ఈ ఎకనామిక్ కారిడార్లలో నోడ్ల అభివృద్ధి కోసం ఇస్తున్న నిధులు కావచ్చు, ఒకవైపు ఇంత పెద్ద ఎత్తున అందిస్తూ రెండో వైపు బడ్జెట్లు కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ను దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు చేయడం, లేదా కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా కూడా లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాల పీడకలను 80 సంవత్సరాల పాటు ఏ రకంగా వెళ్ళిపోయిందో అభివృద్ధిలో, సంక్షేమంలో ఏ రకంగా అన్నింటిలో వెనకబడిపోయామో వాటిని సరి చేసుకుంటూ రాబోయే రోజుల్లో 15% అభివృద్ధిని, జిఎస్డిపిని సాధిస్తూ, గ్రోత్ని సాధిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధానం ముందుకు సాగుతుందని నేను భావిస్తున్నాను.